ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, సిపిఎన్ఎల్ మినిస్ట్రీస్ సంఘ సహవాసం తరపున ప్రేమతో మీకు వందనాలు తెలియజేస్తున్నాం. గుడ్ ఫ్రైడే, ఈ శుభ శుక్రవారము, మంచి శుక్రవారము, ప్రార్థన రోజున ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ శుభ శుక్రవారము అనగా గుడ్ ఫ్రైడే, ఇది ప్రపంచమంతా కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి పండుగ రోజు. ఈ శుభ శుక్రవారము, గుడ్ ఫ్రైడే రోజున దేవుని సన్నిధిలో మనమందరం ఏకీవించి దైవ వర్తమానం వినడానికి మనం సిద్ధపడిచి ఉంటున్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఈ శుభ శుక్రవారము శుభాకాంక్షలను మీ అందరికీ తెలియచేస్తూ దేవుని సన్నిధిలో మరి కొన్ని విషయాలు మనము జ్ఞాపకము చేసుకుందాం. ఈ శుభ శుక్రవారము ఎందుకు ఈ పేరు వచ్చింది అనగా, గుడ్ ఫ్రైడే అనే ఈ పండుగ రోజు రావడం గల కారణం ఏమిటి అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని ధ్యానం చేస్తే, దేవుని బిడ్డలారా, ప్రారంభ దినాల్లో గ్రేట్ ఫ్రైడే అని పిలిచేవారట. చాలా కాలము గడిచిన తర్వాత మరలా హోలీ ఫ్రైడే అని పిలువబడేదట. అనేక మంది ప్రజలు ఆ వాడుకతో మాట్లాడుతూ ఉండగా అది హోలీ ఫ్రైడే అని పిలువబడింది. మూడవదిగా బ్లాక్ ఫ్రైడే అని పిలిచేవారట. ఇది కొద్ది కాలము గడిచిన కొలది ప్రారంభంలో గ్రేట్ ఫ్రైడేనని, కొద్ది కాలం గడిచిన తర్వాత హోలీ ఫ్రైడే అని, మరికొద్ది కాలం గడిచిన తర్వాత బ్లాక్ ఫ్రైడేనని, ఇది పేర్లు మార్పు చెందుతూ రావడం అనేటువంటిది జరిగింది. దేవుని బిడ్డలారా, ఫస్ట్ సెంచరీలో ప్రారంభ దినాలు గాడ్స్ ఫ్రైడే అని పిలవడం ప్రారంభించారటండి. ప్రజలందరూ కూడా ఈ మాటను ఉచ్చరిస్తూ ఫస్ట్ సెంచరీలో గాడ్స్ ఫ్రైడే అని పిలిచేవారట. ఇది ఫోర్త్ సెంచరీకి వచ్చేసరికి గుడ్ ఫ్రైడేగా అది మార్పు చెందింది. దేవుని బిడ్డలను గమనించవలసిన విషయము, యేసు ప్రభుల వారు శిలువలో మరణించినటువంటి రోజు మంచి శుక్రవారము, శుభ శుక్రవారం అని ప్రపంచమంతా పండగ చేసుకున్నటువంటి ఈ రోజున ఇది ఎలాగ మార్పు చెందింది అని మనం ధ్యానం చేసినప్పుడు, గ్రేట్ ఫ్రైడేనని, హోలీ ఫ్రైడేనని, బ్లాక్ ఫ్రైడేనని, అలాగే చాలా కాలము తర్వాత గాడ్స్ ఫ్రైడేనని, తర్వాత ప్రజెంటు జరుగుతున్నటువంటి కాలంలో గుడ్ ఫ్రైడేనని ఇది పిలవడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ గుడ్ ఫ్రైడే అనేటువంటిది ఎందుకు ఈ మాట ప్రపంచంలో ప్రారంభించబడింది? గుడ్ ఫ్రైడే అసలు దేనికి కారణము, దానివలన వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి అని మనము ధ్యానం చేస్తే, పరిశుద్ధ లేఖనముల నుండి అనేకమైనటువంటి మాటలు వ్రాయబడ్డాయి. అయితే అందులో ఒక 4 మాటలను మనము ధ్యానం చేసినప్పుడు, శాపము నుండి మానవుని విడిపించబడిన రీతిగా దేవుని వాక్యముల నుండి కొన్ని మాటలు రుజువులు ఉన్నాయి. శాపము నుండి మానవుణ్ణి యేసు ప్రభువుల వారు విడిపించారటండి. ఇది ఏ విధంగా రుజువు చేయబడిందంటే, గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం ప్రకారంగా, శాపము నుండి విమోచింపబడుట, మానవుణ్ణి శాపము నుండి విమోచించాడు. రెండవదిగా ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 23వ వచనం ప్రకారముగా, ఆయన మ్రాను మీద వ్రేలాడదీయబడెను అని వ్రాయబడింది. తదుపరి మరొక వచనం ప్రకారముగా ఆది కాండము 3వ అధ్యాయము 17వ వచనం ప్రకారము, నేల శపింపబడి ఉన్నది, ప్రయాసతో నీవు పంట తిందువు అనగా, శపింపబడినటువంటి నేల ఏదైతే ఉందో దాని నుండి విడిపించడానికి
మానవుని శాపము నుండి విడిపించడానికి ఆయన గొప్ప విమోచన అనుగ్రహించినట్లుగా గ్రంథముల నుండి మనకి కొన్ని రుజువులు మనకు కనిపిస్తున్నాయి. మొదటిది శాపము నుండి మానవుణ్ణి విమోచించుట. రెండవది పాపము నుండి మానవుణ్ణి రక్షించుట. ఇది ఎలాగ రుజువు చేయబడిందని గ్రంథంలో ధ్యానం చేసినప్పుడు రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం ప్రకారముగా ఉగ్రత నుండి రక్షింపబడుదుము అని వ్రాయబడింది. అనగా మానవుణ్ణి ఏదైతే ఉగ్రత శాపముందో ఆ ఉగ్రత నుండి రక్షింపబడడానికి మానవుని విడిపించినట్లుగా గ్రంథములో వ్రాయబడింది. అంటే పాపము నుండి మానవుణ్ణి రక్షించుట. మొదటిది శాపము నుండి మానవుని విమోచించుట, రెండవది పాపము నుండి మానవుణ్ణి రక్షించుట. ఇది ఏది ఈ రీతిగా గ్రంథంలో రాయబడ్డాయంటే రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం ప్రకారముగా ఉగ్రత నుండి రక్షింపబడుదును రాయబడింది. రెండవదిగా మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం ప్రకారము మానవులను దేవుని యొద్దకు తెచ్చుకున్నట్టుకు ఆయన ప్రయాసపడినట్లుగా గ్రంథములో వ్రాయబడింది. మానవులను దేవుని యొద్దకు ఆయన రప్పించుకున్నట కొరకు, మానవుణ్ణి విడిపించబడుట కొరకు ఆ రీతిగా ప్రయాసపడ్డాన్ని గ్రంథములో వ్రాయబడింది. 1 కొరింథీ 1వ అధ్యాయం 18వ వచనం ప్రకారముగా అందులో రాయబడిన మాట, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని వ్రాయబడింది. ఇకపోతే మరొక వచనం మనం ధ్యానం చేసినప్పుడు ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం చూసినప్పుడు ప్రజలను పరిశుద్ధపరచుటకై దేవుని బిడ్డలారా, మానవులను పరిశుద్ధపరచడానికి దేవుడి లోకానికి వచ్చినట్లుగా, మానవు రక్షించడానికి వచ్చినట్లు గ్రంథములో వ్రాయబడింది. ఏప్రిల్ రాసిన పత్రిక 9:12 ప్రకారముగా ఆయన తన స్వరక్తముతో తన ప్రజలను రక్షించుకున్నారని దేవుని వాక్యం మనకి సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు 2 మాటలు మనము ధ్యానం చేశాం. మొదటిది శాపము నుండి మానవుని విమోచించుట, రెండవది పాపము నుండి మానవుని రక్షించుట. ఈ గుడ్ ఫ్రైడే అనే మాటకు ఎందుకు ప్రపంచమంతా ఈ పండుగను కొనసాగించుకుంటున్నారని మనం ధ్యానం చేసినప్పుడు 3వ మాట ధ్యానం చేసుకుందాం. అపవాదు నుండి మానవుణ్ణి విడిపించుట. గ్రంథములో వ్రాయబడిన మాట మనం ధ్యానం చేసినప్పుడు దేవుని బిడ్డలారా, ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చదివినప్పుడు అక్కడ వ్రాయబడిన మాట అపవాదు నుండి మానవుణ్ణి విడిపించినట్లుగా గ్రంథములో వ్రాయబడింది. దేవుని బిడ్డలారా, 4వ మాటగా మరణము నుండి మానవుణ్ణి తప్పించబడుట. మరణము నుండి మానవుణ్ణి తప్పించటం వలన విడిపించబడుట వలన మనకి మోక్షము కలిగిందని, విడిపించటం వలన మనకి క్షేమము కలిగిందని దేవుని వాక్యం ద్వారా మనకి తెలియచేయబడుతుంది. మరణం నుండి మానవుణ్ణి రక్షించుట, తప్పించుట. దేవుని బిడ్డలారా, ఏ రీతిగా రుజువైందంటే ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం ప్రకారముగా మానవుని విడిపించాడు. 9:27 ప్రకారముగా 28 ప్రకారముగా రక్షణ నిమిత్తము ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ గుడ్ ఫ్రైడే అనే మాట ఉచ్చరిస్తున్నప్పుడు మనకి రుజువులు ఏంటంటే ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథములో రుజువులుగా రాయబడ్డాయి. దేవుని బిడ్డలారా, శుభ శుక్రవారం అంటే పండుగ చేసుకోవడం మాత్రమే కాదు, కానీ దేవుడు గొప్ప ఆధిక్యతను ప్రభు మనకి ఇచ్చారు. మొదటిది శాపము నుండి మానవుని విమోచించుట, రెండవది పాపము నుండి మానవుని రక్షించుట, మూడవది అపవాదు నుండి మానవుణ్ణి విడిపించుట, నాలుగవది మరణము నుండి మానవుడు తప్పించబడుట. ఈ రీతిగా ప్రతి మానవునికి రక్షణ అనుగ్రహించారు. ఆయన సిలువలో మరణించుట ప్రజలకు క్షేమమైంది. ఆయన మరణించుట పాప క్షమాపణ కలిగింది లోకానికి. దేవుని బిడ్డలారా, గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం అంటే ఏదో పండుగ చేసుకోవడం అనేటువంటిది మాత్రమే కాదు, కానీ
యేసు ప్రభువుల వారు ఆయన మన కొరకు చేసిన త్యాగం ఏమిటి, ఆయన కొరకు మనకు ఏం చేశారు అని మనం ధ్యానం చేసినప్పుడు ఈ గుడ్ ఫ్రైడే దాన్ని గురించి మనకు వివరణ తెలియచేయబడుతుంది. దేవుని బిడ్డ, దైవ సన్నిధిలో నీవు ఈ శుభ శుక్రవారం రోజున నీ జీవితాన్ని సమర్పించుకుని మరి శాపము నుండి విడుదల పొందావా, విమోచించబడ్డావా? పాపము నుండి నీవు రక్షింపబడ్డావా? అపవాది యొక్క కబంధ హస్తముల నుండి విడిపించబడ్డావా? మరణము నుండి నీవు తప్పించబడడానికి ప్రయాసపడుతున్నావా? అలాగూ చేయగలిగితే నీ జీవితము ధన్యము. లేని ఎడల దేవుని వాక్యం చెప్తుంది, మరి శరీర మరణము పొందినప్పుడు ఆత్మకు రక్షణ ఉండదని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక శరీర మరణము పొందినటువంటి మనము మన ఆత్మను రక్షించుకుని దేవుని రాజ్యానికి మనం సిద్ధపడినట్లయితే గొప్ప ధన్యతను, ఆయన రాజ్యాన్ని మనము స్వతంత్రించుకొనగలమని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. కనుక రండి, ఆయన సన్నిధిని మన జీవితాలు సమర్పించుకొని విడుదల పొందుదాం, రక్షింపబడదాం, ప్రభువుని అంగీకరిద్దాం. మరి నీ కుటుంబాన్ని రక్షించుకోగలుగుతున్నావా? నీ బంధువులను రక్షించుకోగలుగుతున్నావా? నీ స్నేహితులను రక్షించుకోగలుగుతున్నావా? నీ రక్త సంబంధికులు, నీ ప్రాంత ప్రజలను రక్షించుకోగలుగుతున్నావా? అయితే నీవు అలాగ రక్షించుకొనగలిగితే నీవు మాత్రమే కాదు, నీ కుటుంబానికి, నీ దేశానికి, నీ ప్రాంత ప్రజలకు, నీకు, నీ కుటుంబానికి ఎంతో క్షేమకరము. ఆ రీతిగా ప్రభువుని అంగీకరిద్దాం. ఈ శుభ శుక్రవారం రోజున యేసు ప్రభువుని నీ సొంత రక్షకునిగా అంగీకరించి ప్రభువుని పొందుకుందాం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్. యేసు ఎలా వివరింతును నాపై నీకున్న ప్రేమ, యేసు ఎలా వివరింతును నాపై నీకున్న ప్రేమ. కను పాపను కాపాడే కనురెప్పకున్న ప్రేమ, దోసెడు నీళ్ళైనా దాయని కురియు మబ్బుకున్న ప్రేమ.